అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ హరిరఘుప్రియ గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే మా. కార్తీక మాసం చివరి దశకు చేరుకున్నాం. కార్తీక మాసం అంతా కూడా దీపదానాలు ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు. పుణ్యం అంతా కొట్టేశారు చాలా మంది. అన్ఫార్చునేట్లీ కొంతమంది ఈ కార్యక్రమాలన్నీ చేయలేని వారు ఉంటారు. మరి అట్లీస్ట్ మాసం అంతా చేయకపోయినా అట్లీస్ట్ చివరి దశకు వచ్చాం కాబట్టి చివరిగా కార్తీక మాసం చివరిలో వాళ్ళు ఏం చేసుకుంటే మరి శివుని అనుగ్రహం పొందడానికి ఆస్కారం ఉంటుందంటారు? తప్పకుండా చాలా మంచి ప్రశ్న ఇది. అంటే మీరన్నట్టు ఈ మాసాల్లో అంటే ఈ కార్తీక మాసంలో ఏ పని వల్ల బిజీగా ఉన్నా సరే ఇంకా మనకి రాబోయేది ఏమిటి, ఆఖరి 4వ సోమవారం కూడా అయిపోయింది. అయితే మనకి మిగిలింది మాస శివరాత్రి ఉంది. శివరాత్రి ఎంతైతే విశిష్టత ఉంటుందో మాస శివరాత్రికి కూడా తత్సమానమైన ఫలితం ఉంటుంది. అయితే ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. ఈరోజు ఏం చేస్తారంటే పౌర్ణమి రోజు దీపారాధన చేయలేని వాళ్ళు, లేదా ఈ కార్తీక సోమవారాలు 4 వారాల్లోనూ అభిషేకాలు పూజలు మిస్ అయిన వాళ్ళు, ఏ దానాలు కానీ అన్నీ ఈ 29వ తారీఖు ముందు అంతా మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా తప్పనిసరిగా వదులుకోకుండా మీరు అదే రోజు ఏ దానాలు ఇవ్వాలనుకుంటున్నారో, దీపదానం కానీ వస్త్రదానం కానీ బియ్యం కానీ ఏది మీరు దానంగా ఇవ్వాలనుకుంటున్నారో ఆ దానాన్ని మాస శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇచ్చేసుకోండి. తర్వాత దీపాలు పెట్టాలి అని అనుకున్న వాళ్ళు 365 రోజులు ఒత్తులు మిస్ అయ్యామండి, మరి మేము ఎట్లా పెట్టుకోవాలి అంటే మాస శివరాత్రి రోజు అదే ప్రాసెస్ అనమాట. మన అరటి దొన్నెల్లోనే దీపాలు పెట్టుకుంటారు, ఉసిరి దీపం పెట్టుకుంటారు, ఉసిరి చెట్టుని దగ్గర పెట్టుకుంటారు, ఉసిరి మొక్క కానీ లేదా ఉసిరి కాండం కానీ దగ్గర పెట్టుకుని తులసమ్మకి మనం తులసి కళ్యాణం కూడా మిస్ అయిన వాళ్ళు ఉంటారు. ఏది మిస్ అయినా సరే ఈరోజు మిస్ అవ్వకుండా ఆ ప్రక్రియలు మనం ఈరోజు చేసుకోవచ్చు. తత్సమానమైన ఫలితమే వస్తుంది. అంటే ఈ 4 రోజులు చేసిన ఫలితం, ఈ నెలలో చేసిన ఫలితం అంతా ఈ మాస శివరాత్రి రోజు చేసేసుకోవచ్చు. లేదు ఇంకా ఈ రోజు కూడా మాకు అవకాశం లేదు, ఇంకా అంతకన్నా ఇంకా ఏం చెయ్యాలి అని అనుకున్న దానికి కూడా దానికి మరొక ప్రక్రియ ఉంది. ఏంటంటే డిసెంబరు 1వ తారీఖు సాయంత్రం ఘడియల్లో మనకి అమావాస్య తగులుతోంది. ఆ ఘడియలు ప్రత్యేక టైం ఏదన్నా ఉందా మేడం? అయితే మనకి అమావాస్య డిసెంబర్ 1 10 గంటలు, ఉదయం 10 గంటల తర్వాత మనకి అమావాస్య పడింది. అంటే మనకి ఏ తిథైనా సూర్యోదయందే మనకి లెక్క. సూర్యుడితో పాటు ఏ తిథి ఉంటుందో అదే మనం లెక్కలోకి తీసుకుంటాము. అయితే 30వ తారీఖు సాయంత్రం పూట కూడా చేసుకునే అవకాశం ఉంది. 29 మిస్ అయిన వాళ్ళు 30వ తారీఖు సాయంత్రం కూడా దీపాలను వెలిగించుకోవచ్చు. మరి ఇంకా 1వ ఇక్కడ కూడా మిస్ అయిందంటే ఇంకా ఈ మాసం ఈ సంవత్సరం అయిపోయినట్టే, ఇంకా నో మిస్సింగ్ అనమాట. అయితే 30వ తారీఖు చతుర్దశి పడింది మనకి. ఆ రోజు సాయంత్రం పూట ఈ రోజు మిస్ అయినవన్నీ కూడా ఆ ఆఖరి సమయంలో కనుక చేసుకున్నట్టయితే కార్తీక మాసం ఇంకా ఉంది కాబట్టి తత్సమానమైన ఫలితం వస్తుంది. ఇక డిసెంబర్ 1వ తారీఖు వచ్చేటప్పటికి 10:41 మనకి కార్తీక మాసం వెళ్ళిపోతుంది. అంటే అమావాస్య తిథి పడింది అనమాట. ఇంకా అమావాస్యలో మనం దీపాలు వదలడం కానీ దానాలు కానీ అలాంటివి ఏమి చేసుకోలేం కదా ఆ రోజు సాయంత్రంకి. ఇంకా ఆ రోజు పూర్తిగా మనకి నిషిద్ధం అయిపోయినట్టే. ఏ పనులు అంటే ఇలాంటి ప్రత్యేకమైన పనులు చేసుకోవడానికి అవకాశం లేదు కాబట్టి 30వ తారీఖే ఈ ప్రక్రియలన్నీ చేసేస్తామన్నమాట. ఈ 3 రోజులు ఉంది కాబట్టి ఇంకొకటి పని చేసుకోవచ్చు. ఏంటంటే డిసెంబరు 1వ తారీఖు కూడా పొద్దున్నే వెళ్ళి, అంటే 10:41 మనకి అమావాస్య తగులుతుంది. పొద్దున్న ఇంకా 10 గంటల వరకు టైం ఉంది కదా, ఆ సమయంలో దానాలు అయితే ఇచ్చుకోవడానికి అవకాశం లేకపోయినప్పటికీ అభిషేకాలు అయితే చేసుకోవచ్చు. ఆ అభిషేకాలు చేసుకుని కనుక చేసినట్టయితే కొంతలో కొంత ఆ కార్తీక మాసం తాలూకా ఫలితం అయితే దక్కుతుందనమాట. ఇది అయితే మేము ఆ టైంలో ఏం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈ 3 రోజులు 29, 30, 1వ తారీఖు 10 గంటల వరకు కార్తీక దామోదరుడి అష్టోత్తరం కానీ లేదా ఆ స్వామివారి మంత్రం కానీ, ఓం నమో కార్తీక దామోదరాయ నమః అనే ఈ మంత్రాన్ని ఈ 3 రోజులు తప్పనిసరిగా 108 సార్లు 108 సార్లు అంటే 3 రోజులు రోజుకి 108 సార్లు కనుక చదువుకున్నట్టయితే ఈ మాసంలో మనం మిస్ అయినవన్నీ మనం పొందుకునే అవకాశం ఉంది. ఇంక ఇది కూడా మిస్ అయింది అంటే నెక్స్ట్ ఇయర్ బెటర్ లక్ అంతే. కార్తీక మాసం అంతా కూడా పూజా కార్యక్రమాలు చేయని వాళ్ళు అట్లీస్ట్ చివరి దశలో అయినా ఏం చేసుకుంటే బాగుంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మా.